హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీలో ఒక కొత్త మెంబర్ యాడ్ అయ్యారని మీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అందుకే కొంచెం వీడియోస్ అవి చేయడానికి గ్యాప్ తీసుకున్నామని మేము ఒక ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. మా 4 మెంబర్స్ కార్లో వెళ్దామని. మా ట్వింకిల్ కూడా ట్రిప్కి రెడీ అని చెప్తుంది. స్టార్ట్ అవ్వగానే ఇంకా గేమ్స్ అవి స్టార్ట్ చేసింది. ప్రజెంట్ మేమైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాము. లంచ్ చేసి స్టార్ట్ అయ్యాం. సో ఈవినింగ్ 4 అలా అయింది. ఫస్ట్ అయితే మేము వైజాగ్ టు విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి బెంగళూరు అనేది మా ప్లానింగ్ అనమాట. ఎంతవరకు వెళ్తామో లెట్స్ సీ. ట్రావెలింగ్లో ఎప్పుడు కూడా పిల్లలకి కొత్త టాయ్స్ తీసుకుంటాను నేను. అప్పుడు కొంచెం ఎక్కువసేపు వాటితో టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే తొందరగా వాళ్ళు బోర్డమ్ ఫీల్ అవ్వకుండా, లేదంటే అటు ఇటు లేచి అన్నీ చేయకుండా కాన్స్టెంట్గా కొంచెం సేపు అయితే మనం టాయ్స్తో మేనేజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మా చిన్న పాప మంచిగా స్లీప్ వేసింది. మా ట్వింకిల్ కూడా ఆడుకుంటూ తనకి ఒక క్రెడిల్లా అనిపించింది బ్యాక్ సైడ్ అంతా. సో ఇంకా ఆడుకుంటూ పడుకుని పిల్లలిద్దరూ పడుకున్నారు. సో ఇంకా మాకు ఈ డీవియేషన్స్ ఏం లేవు. మేము ప్రశాంతంగా మా ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ ట్యాంక్ కూడా ఫుల్ చేయించుకుని మేము ఫస్ట్ డే ఏంటంటే విజయవాడ వరకు రీచ్ అయ్యాం. సో డే 2లో ప్లానింగ్ ఏంటంటే విజయవాడ టు బెంగళూరు వెళ్దామని. యాక్చువల్లీ మా లాస్ట్ డెస్టినేషన్ బెంగళూరు అయితే కాదు, బట్ బెంగళూరులో కూడా కొంచెం సైట్ విజిటింగ్ ఏమైనా చేద్దామని ప్లానింగ్లో ఉన్నాము. ప్రజెంట్ అయితే మనం విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము. వైజాగ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఏం ప్లాన్ చేసుకున్నామంటే డే 2లో కంప్లీట్గా విజయవాడలోనే స్టే చేద్దాం. సో డే 3 ఫ్రెష్గా ట్రావెల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ మాకు నెక్స్ట్ కమింగ్ అకేషన్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మేము సేమ్ డేనే విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజ్ అనమాట. నైట్ టైం ప్రకాశం బ్యారేజ్ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది రాజీవ్ గాంధీ పార్క్ అనమాట. అంటే మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అది ఓపెనింగ్లో లేదు, తర్వాత రీమోడల్ చేశారని చెప్పారు. మేము ఎప్పుడు వెళ్దాం అనుకున్నా క్రౌడ్ ఉంటుంది, మాకు వెళ్ళడానికి కూడా అవ్వలేదు. మేము ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే చాలా ఆలోచించుకున్నాము. ఎందుకంటే చిన్న పాప కదా, తనకి మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు అయితే 2 months అనమాట. అండ్ పెద్ద పాపకు కూడా ఇంకా 2 years కంప్లీట్ అవ్వలేదు. సో ఏంటి ఎలా చేద్దాం ఏంటి అని చాలా అనుకున్నాము. అండ్ మేము ఏంటంటే ఓకే మేము మేనేజ్ చేసుకోగలం అని అనుకున్న తర్వాత స్టార్ట్ అయ్యాము. అండ్ ఎవరికి కూడా చెప్పలేదు ఇలా ప్లాన్ చేస్తున్నామని, ఎందుకంటే ఖచ్చితంగా తిడతారు. ఏంటి చిన్నపిల్లలతో అంత దూరం ఎందుకు వెళ్తారు ఏంటి అని ఖచ్చితంగా అంటారు. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది, చూస్తున్నారు కదా. అండ్ మా పిల్లలిద్దరూ కూడా వెనకతలకు వెళ్ళి సెటిల్ అయిపోయారు. ట్వింకిల్ మంచిగా సాంగ్స్ పాడుకుంటూ చిల్ అవుతుంది. వాళ్ళ చెల్లి కూడా పక్కన కార్ సీట్లో ఉంది. అదేంటంటే తను ఆడుకునేటప్పుడు అందులో వేసేవాళ్ళం, కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, ఎంతసేపు ఒళ్ళో ఉండకుండా ఉంటుంది. అండ్ కొంచెం సేఫ్టీ కూడా అని చెప్పి మేము అందులో ఉంచడం జరిగింది. ట్వింకిల్ కూడా ఆల్మోస్ట్ 3 months తర్వాత నుంచి ట్రావెల్ స్టార్ట్ చేయడం వల్ల తను కన్వీనియంట్గానే ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే కొంచెం కోఆపరేటివ్గానే ఉంటుంది. ఎప్పుడు అంత ఇబ్బంది పెట్టడం కానీ అలా చేయలేదు. అంటే ఫస్ట్ టైం 3 months అప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా అప్పటి నుంచి తనకి అలా అలవాటు అయిపోయింది. తను బాగానే ఉంటుంది ట్రిప్లో. చిన్న బాబు కూడా బాగానే ఉంది. ఇక్కడ మనం బ్రిడ్జ్ మీద ఉన్నాము. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నదంతా కూడా పెన్నా రివర్ అనమాట. మనం వైజాగ్ టు విజయవాడ స్టార్ట్ అయినప్పుడు దారిలో గోదావరి కనిపిస్తుంది. అండ్ మనం ఇందాక ప్రకాశం బ్యారేజ్ కింద కృష్ణా రివర్ ఒకటి ఉంది. అండ్ ఇప్పుడు పెన్నా రివర్ అనమాట. ఆల్మోస్ట్ మనం 3 rivers క్రాస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ సన్సెట్ అవ్వడానికి టైం అవుతుంది. అండ్ ట్వింకిల్ కూడా ఆడుకుంటూ పడుకునిపోయింది. పడుకుంటే ఖచ్చితంగా ఒక 1 hour 2 hours అలా పడుకుంటుంది. అంటే తనకి ఇంకే డిస్టర్బెన్సెస్ ఉండవు కదా, కార్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి హ్యాపీగా పడుకుని పోతుంది. అయితే మేము ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమనుకున్నామంటే డే టైం మాత్రమే ట్రావెల్ చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కదా, అండ్ స్లోగా ట్రావెల్ చేద్దాం అనుకున్నాం. డే అంతా ట్రావెల్ చేసి ఈవినింగ్ అలా అయ్యేసరికి మేము హోటల్లో చెక్ ఇన్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే మా హస్బెండ్ ఒక్కలే డ్రైవ్ చేస్తారు కదా, సో తనకి కూడా కొంచెం రెస్ట్ ఉండాలి. సో తర్వాతే మేము మా నెక్స్ట్ ట్రావెల్ అనేది ఫినిష్ చేయగలం. అందుకు ఇంకా మేము పర్టికులర్ టైమింగ్స్ అనేవి సెట్ చేసుకున్నాము. ఆ టైంలోపే మేము ఎలా అయినా హోటల్కి రీచ్ అయిపోవాలి అని.
ఇంకా డిన్నర్ టైం అయిపోయింది కదా అని చెప్పి మేము దారిలో నాయుడు గారి కుండ బిర్యానీ కనిపిస్తే వచ్చాము. సరే ట్రై చేద్దాం ఇక్కడ అని. ప్రజెంట్ అయితే మేము నెల్లూరులో ఉన్నాము. ఈ నైట్ ఇక్కడే స్టే చేద్దామని మా ప్లానింగ్. ఇక్కడ ఫుడ్ అండ్ అంతా కూడా బాగుంది. మేమైతే నాయుడు గారి కుండ బిర్యానీ అన్నారు, కానీ ఏది కూడా కుండలో సర్వ్ చేయట్లేదు. అంటే మేము అడిగాము పాట్ బిర్యానీ ఏమైనా వస్తుందా అంటే అది పాట్ అయినా కానీ మనకి అందులో సర్వ్ చేయము, అంటే తీసుకురామని చెప్పారు. మేము బయట ఏ రెస్టారెంట్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా దానికి కూడా సర్వ్ చేసేటట్టే చూసుకుంటాము. ఎందుకంటే మేము తినేటప్పుడు తనకి కూడా సర్వ్ చేస్తే ఒక కలిసి తినడం అన్నది కొంచెం అలవాటు అవుతుంది. అండ్ పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు ఎలా తింటున్నారు ఏంటి అని. సో వాళ్ళు మనం బయటకు తీసుకెళ్ళేటప్పుడు కొంచెం ఈజీగా అడ్జస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. డిన్నర్ ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. అండ్ చెప్పా కదా మేము ఈరోజు అయితే నెల్లూరులోనే స్టే చేస్తున్నాము. రేపు ఎర్లీ మార్నింగ్ మేము బెంగళూరు స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. మా పిల్లలిద్దరితో జర్నీ ఎలా ఉండబోతుంది, మేము ఎక్కడికి వెళ్ళాము అనే డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో అంతవరకు చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ డీటెయిల్స్.